కొట్టాల్సిన టార్గెట్ ఫిక్స్ చేస్తే చాలు శత్రువుల గుండెల్లోకి దూసుకెళ్లాయి. ఒక్కసారి బటన్ నొక్కితే చాలు ఏకధాటిగా 9 గంటల పాటు గాల్లో స్వైర విహారం చేస్తూ శత్రువులను వెంటాడి వేటాడుతాయి. శత్రు దేశం నుంచి దూసుకొచ్చే ఎలాంటి క్షిపణినైనా క్షణాల్లోనే ఢీకొట్టి వాటిని కూల్చేస్తాయి. దాయాది పాకిస్తాన్ ను చీల్చి చెండాడుతున్న నిప్పు కణికల్లాంటి భారత డ్రోన్లపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. పాక్లోని ఉగ్రవాదులకు కాళరాత్రి అంటే ఏంటో భారత్ చూపించింది. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ అమ్ముల పొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసింది. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులను వాడినట్టు తెలుస్తోంది. భారత్లో ఉన్న బ్రహ్మాస్త్రాలు పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్నాయి. భారత్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన పాకిస్తాన్కు చుక్కెదురైంది. కరాచీ, లాహోర్లలో పాక్ మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలపై భారత సైన్యం అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసింది. పాకిస్తాన్లోని రాడార్, గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఏఏ తయారు చేసిన హార్పీ డ్రోన్లను భారత్ వినియోగించింది. హార్పీ డ్రోన్లు అరివీర భయంకరంగా పనిచేసి శత్రువుల గుండెలను చీల్చిపడేస్తాయి. ఎందుకంటే హార్పీ డ్రోన్లలో భారీ పేలుడు సామర్థ్యం కలిగిన వార్హెడ్ ఉంటుంది. 23 కేజీల పేలోడ్ను ఈ డ్రోన్లు తీసుకెళ్లగలవు. ఏకధాటిగా 9 గంటల పాటు కొనసాగే యుద్ధ మిషన్లలోనూ పనిచేయగల సామర్థ్యం హార్పీ డ్రోన్ల సొంతం. రాత్రి పగలు అనే తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఇవి యాక్టివ్గా పనిచేస్తాయి. గరిష్టంగా 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం హార్పీ డ్రోన్లు ఖచ్చితత్వంతో ఛేదించగలవు. నావిగేషన్ వ్యవస్థల మద్దతు లభించని యుద్ధ క్షేత్రాల్లోనూ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించడం వీటి స్పెషాలిటీ. ఢీ కొట్టాల్సిన టార్గెట్ ఫిక్స్ చేసి అందుకు తగిన ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తే చాలు మెరుపు వేగంతో దూసుకెళ్తుంది. ఇది పైనుంచి, కుడి, ఎడమ వైపుల నుంచి ఎటు నుంచైనా టార్గెట్ పై దాడి చేసి చిత్తు చేస్తుంది. అంతేకాదు, భారత్ S-400, బరాక్ 8 మరియు ఆకాశ్ వంటి వ్యవస్థలతో వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంది. ఇవి వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించడంలో దిట్ట. పాకిస్తాన్ రాడార్ మరియు వైమానిక రక్షణ వ్యవస్థలను టార్గెట్గా చేసుకుని ఇవి పనిచేస్తాయి. బరాక్ 8 MRSAM 70 కిలోమీటర్లకు పైగా పరిధిని కలిగి ఉంటుంది. శత్రు దేశాల నుంచి వైమానిక ముప్పును వెంటనే గుర్తించి ట్రాక్ చేస్తుంది. రాడార్ వ్యవస్థ ద్వారా భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే శత్రు దేశాల క్షిపణులను ఇవి క్షణాల్లో పసిగట్టి నేల కూల్చేస్తాయి. ఇక ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ముందు పాక్ ఎత్తులు చిత్తయ్యాయి. పాక్ కుయుక్తులను ఆకాశ్ క్షిపణి వ్యవస్థ చిత్తు చేసింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లను గాల్లోనే కూల్చేసి శభాష్ అనిపించింది ఆకాశ్. పాక్ దాడిని నిలువరించడంలో ఆకాశ్ గగనతల రక్షణ క్షిపణి సక్సెస్ అయినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఆకాశ్ క్షిపణి మేడ్ ఇన్ ఇండియా మిస్సైల్. ఆత్మనిర్భర్ భారత్ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో DRDO దీనిని రూపొందించింది. ఉపరితలం నుంచి గగనతలంలో దూసుకొచ్చే శత్రుమూకల డ్రోన్లు, మిస్సైళ్లను ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉంది. 30 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా దీని సొంతం. ఒకేసారి ఒకటికి మించి దూసుకొచ్చే మిస్సైళ్లు గాని, డ్రోన్లను గాని ఆకాశ్ నేల కూల్చుతుంది. రియల్ టైం మల్టీ సెన్సార్ డేటా ప్రాసెసింగ్ దాడి తీవ్రతను ముందుగానే అంచనా వేయగలదు. ఏ దిశ నుంచి శత్రువుల మిస్సైళ్లు దూసుకొచ్చినా వాటిని ఏకకాలంలో ఛేదిస్తుంది. ఈ క్షిపణి 18 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్న లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ రాడార్ అత్యంత ఖచ్చితమైన ట్రాకింగ్, ఫైర్ కంట్రోల్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 5.78 మీటర్ల పొడవు, 35 సెంటీమీటర్ల వ్యాసం, 720 కిలోగ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇది సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించగలదు. ఈ క్షిపణి 55 నుంచి 60 కిలోల వార్హెడ్ మోయగలదు. భారత్ అమ్ముల పొదిలో సరికొత్త లేజర్ వెపన్ సిస్టమ్ చేరింది. లేజర్ వెపన్ సిస్టంతో శత్రు డ్రోన్లు, క్షిపణులను కూల్చే సామర్థ్యాన్ని భారత్ సంపాదించింది. ఏపీలోని కర్నూలులో తొలిసారిగా 30 kW లేజర్ బేస్డ్ వెపన్ సిస్టమ్ ని DRDO విజయవంతంగా పరీక్షించింది. అమెరికా, చైనా, రష్యా వద్ద ఈ టెక్నాలజీ ఇప్పటి వరకు మాత్రమే ఉండగా ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది.
భారత్ అమ్ముల పొదిలో ఉన్న స్కాల్ప్ క్షిపణులను స్ట్రామ్ షాడో అని కూడా అంటారు. వీటిని ఫ్రాన్స్ అభివృద్ధి చేసింది. ఇది దీర్ఘశ్రేణి క్రూజ్ మిస్సైల్. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. శత్రు దేశాల్లోకి చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు వీటిని వినియోగిస్తారు. దీనిని యుద్ధ విమానాలపై నుంచి ప్రయోగిస్తారు. ఫ్రాన్స్ తయారీ రఫేల్స్ నుంచి దీనిని ప్రయోగించారు. బలంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్ బాంబులను వినియోగిస్తారు. వీటిని లక్ష్యానికి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించవచ్చు. బహావల్పూర్లోని జైషే మొహమ్మద్కు చెందిన ప్రధాన కార్యాలయాన్ని హ్యామర్ డ్రోన్లతోనే కూల్చివేసినట్టు తెలుస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే భారత అమ్ముల పొదిలో చాలానే అత్యాధునిక డ్రోన్లు, మిస్సైళ్లు ఉన్నాయి. వీటి సాయంతో దాయాది పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది భారత ఆర్మీ. పాక్ ప్రయోగించే ఎలాంటి క్షిపణినైనా అడ్డుకుని ధ్వంసం చేస్తుంది. భారత్ జోలికొస్తే ఇలాగే ఉంటుందంటూ ఆన్సర్ ఇస్తోంది.